వేరు, ఆత్మానుసారంగా జీవించడం వేరు. ఆమె ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభించింది. వాక్యం అందరూ వింటారండి, కానీ ఆత్మానుసారంగా ఎంతమంది నడుస్తున్నారు? అది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. వినటం చాలా మంది వింటారు, విన్న దాని ప్రకారంగా నడుస్తున్నామా? అది చాలా ఇంపార్టెంట్. అది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇస్తుందండి. మనకది వినేసి వదిలేస్తే సరిపోదు. ఆమె వెళ్ళి చదివింది, అది తన జీవితంలో అన్వయించుకుంటే ఆ ప్రకారంగా జీవిస్తూ ఉందండి. అయితే ఆమె యొక్క నడవడిక, ఆమె యొక్క జీవితం, ఆమె యొక్క గుణ లక్షణాలు, ఆమె అంతా కూడా దేవునికి నచ్చిందంటండి. దేవునికి నచ్చిందంట. ఒక రకంగా చెప్పాలి అంటే ఆమె దేవుని యొక్క ప్రణాళికలో ఉందని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది జగదుత్పత్తిని ముందే వాళ్ళని నిర్ణయం చేసుకుంటామని చెబుతుంది వాక్యం. దేవుడు కొంతమందిని ఏం చేస్తాడట? తన అనాది ప్రణాళికలో ఉంచుకుంటాడటండి. వీళ్ళు నాకు పలానా పని కావాలి అని ఆయన ముందుగానే వాళ్ళని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళని నియమించుకుంటాడటండి. ఆ రకంగా ఆమెని నియమించుకున్నాడండి. యూదులకు ఒకప్పటికి ఇలా జరుగుతుందని దేవుడికి ముందుగానే తెలుసండి. మనకందరికీ కూడా ఎప్పటివరకే మనకు తెలుసు, మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు, ఎవరికి తెలియదండి. అయితే కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరిస్తే మనకు తెలుస్తుంది. కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరిస్తే తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదండి. తన ప్రవక్తకి చెప్పకుండా ఏమీ చేయలేకండి దేవుడు. ఇది మేము కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు మేము వెళ్ళే సంఘ పాస్టర్ గారి మాట్లాడి చెప్పారు. నాకు వచ్చి అన్నాడు చెబుతూ ఉండేదాన్ని. దేవుడు చూపించింది అని చెప్తే, మీకు చెప్పకుండా దేవుడు ఏం చేయగలము, అది మీకు చెప్తే చేస్తారా అని చెప్పేవాడు. తన ప్రవక్తని బయలుపరచకుండా ఏమి చేయగలండి, ముందు చెప్తాడట. అబ్రహాం దగ్గరికి వచ్చి మాట్లాడి సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్తున్నారండి. వెళ్తూ అబ్రహాం యువతులో ఒక జనాన్ని పంపుతున్నాడు కదా, అబ్రహాం ఈ విషయాన్ని దాచిపెట్టమా, ఇది అబ్రహాంతో మాట చెప్తాం అని మళ్ళీ వెనక్కి వచ్చారట. ఎక్కడికి వెళ్తాను ఆయన అంటే, ఇదిగో సొదొమ గొమొర్రా గురించి మాకు ఒక విషయం మా దగ్గరికి వచ్చింది, అది అవునో కాదో తెలుసుకున్నామని అంటున్నాము. అందుకని దేవుని యొక్క ఉగ్రత దానికి రాబోతుంది అని చెప్పారు. అప్పుడు అబ్రహాం బేరపడ్డాడు. ఎంతమంది ఉంటే రక్షిస్తారా, అంతమంది ఉంటే రక్షిస్తారా అని. చివరికి 10 మంది ఉంటే రక్షిస్తారా అని అడిగాడు ఆయన. అంటే కనీసం 10 మంది కూడా ఉండకుండా ఉంటారా వీళ్ళు అని. ఎందుకంటే లోతు భార్య, 2 కూతురు, 2 అల్లుళ్ళు, ఇంకా పెళ్లి రావలేదండి. అన్ని పిల్లలు ప్రేమించారు వాళ్ళు. అక్కడికి ఎంతమంది అయ్యారు వీళ్ళు? 6 అయ్యారు. ఇంకో 4 వీళ్ళ ద్వారా నేను అనుకుంటున్నారా అని ఈయన అనుకున్నాడు. ఈయనకున్నాను ఆయన ఆరోగ్యండి. ఈయన ఎక్కడికి అక్కడ బలిపేటం కట్టాడు. వీళ్ళంతా లేదు, శారా అబ్రహాందంతా లేదు, వాళ్ళకు లేదు, అలాంటి అనుభవాలు లేవు. అలా అనుకుని 10 మందిని అడిగాడు. 10 మంది ఉన్న రక్షిస్తారు అబ్రహాం అన్నాడు. అయితే 10 మంది కూడా లేదన్నమాట. అది చాలా నిట్టూర్పు విడిచాడు మనసులో. ఇంకేం అనలేకపోయాడు. ఆ రీతిగా వాళ్ళ శరీరానుసారంగా బయటికి తీసుకురాగలిగింది దాని దోతలో. వాళ్ళ యొక్క క్రియలను బట్టి, వాళ్ళ యొక్క జీవితాలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు రక్షించబడ్డారండి. శరీరానుసారంగా ఆ ఉగ్రతలో నుంచి తప్పించబడ్డారంటే, ఉగ్రతలో నుంచి తప్పించబడ్డారు. కానీ వాళ్ళలో నుంచి ఒక మంచి
నజరేతులో నుంచి యేసు ప్రభు వచ్చినప్పుడు నతనీయులు అడుగుతున్నాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటే నజరేతులో నుంచి మంచిది ఏది రాదు. ఆ విషయం అతనికి తెలుసు. కానీ ఈ బోధకుడి గురించి ఇన్ని మంచి విషయాలు చెప్తున్నాము, ఈ బోధకుడంట వదట విధానం అసలు నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటున్నాడు. నువ్వు వచ్చి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు ఆయన. వచ్చి చూసిన తర్వాత ఆయన ప్రభు చెప్పిన మాటలు విని ఆయన మనసు మారిపోయింది. నేను నమ్ముతున్నాను అంటున్నాడు ఆయన. ఎలా నమ్ముతున్నావు? నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత కాదు, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను అన్నాడు ఆయన. అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అంటే దాని అర్థం ఏంటంటేనంట, ఇశ్రాయేలీయులు ప్రతి ఇంటి దగ్గర కూడా మనవాళ్ళు జామ చెట్టు వేసుకుంటారు కదా, ప్రతి ఇంటి దగ్గర జామ చెట్టు వేసుకుంటారు మన వాళ్ళు. తప్పకుండా జామ చెట్టు వేస్తారు. నెక్స్ట్ ఏం వేస్తారంటే కొబ్బరి చెట్టు వేస్తారు, దానిమ్మ చెట్టు ఒకటి వేస్తారండి. దానిమ్మ చెట్టు వేస్తారు, విలువైన చెట్టు. అలాగే వాళ్ళు ప్రతి ఇంటి దగ్గర కూడా అంజూరపు చెట్టు వేసుకుంటారండి ఇశ్రాయేలీయులు. భోజనాలు చేసి ఆ చెట్టు కింద కూర్చుంటారట. దాని గాలి పీలిస్తే మంచిది, ఆ ఫలము తింటే మంచిది. ఆ అంజూరపు ఆకులు కూడా స్వస్థతనిస్తాయి. అంటే దాని ఆకు ఫలము దాని దగ్గర నుంచి వీచే గాలి మొత్తం అంతా కూడా ఉపయోగం అన్నమాట. అంతా ఉపయోగం. అయితే ఇప్పుడు ప్రభు ఏ మాట చెప్పారో మీకు తెలుసా? గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా కూర్చుంటారంట ఆ చెట్టు కింద భోజనం చేసుకుని. గర్భిణీ స్త్రీకి చాలా ఉపయోగం. ఇల్లు ఆ చెట్టు దగ్గర కూర్చోంటారు, ఆ చెట్టు కింద తప్పకుండా కూర్చుంటారు. మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నావు, మీ అమ్మ వెళ్ళి అంజూరపు చెట్టు కింద కూర్చొని అప్పుడే నేను చూశాను కదా అని బాగా మాట్లాడేట దేవుడు. అర్థమైందా? మన పుట్టకి చూస్తాం కానీ డాక్టర్ గారు ఎప్పుడు చూస్తారు? పుట్టకి ముందే చూస్తారు. ఇప్పుడు అవి కూడా త్వరగా అయిపోతున్నాయండి. ఒకప్పుడు అమ్మాయి అబ్బాయి అని తెలుసుకుని అమ్మాయి అయితే వదిలేండి, అబ్బాయి అయితే ఉంచుకుంటామని చెప్పేసి గర్భస్రావాలు చేసేసుకునేవారు. ఆడపిల్లలు పుట్టిన కట్నాలు ఇవ్వాలి, 3 గంటలు బాబు ఇదంతా మా వల్ల కాదని చెప్పేసి అబ్బాయి అయితే ఇంటికే నిలబడుతుంది అని ఆ రకంగా చేస్తే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు అబ్బాయి మీరు చెప్పడానికి వీలేదు, చెప్పారంటే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అప్పటి నుంచి డాక్టర్స్ చెప్పడం మానేశారు. దేవుడు స్వామి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి కంటే అమ్మాయి కరెక్ట్గా అయిపోయాయి. ఇప్పుడు అమ్మాయిలే తల్లిదండ్రులు చూస్తున్నా పట్టించుకుంటున్నారని అబ్బాయి చెప్పలేదు. ఇలా అన్నారని ఏమనుకోవద్దు, మొత్తం అందరిలో ఉన్నది జరుగుతున్నది. అమ్మాయిలు హైలైట్ అయిపోయారు అన్నమాట. హైలైట్ అవ్వడం మంచిదే కానీ మరి గర్వంగా పొగలుగా మాత్రం తయారవకుండా దయచేసి మన బిడ్డలకి నేను చెప్తున్నాను, బయట నేను చెప్పట్లేదు. వాళ్ళ సంగతి వదిలేద్దాం. నా బిడ్డలు మీకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మంచిగా ఉండండి. అమ్మనే నాన్న ఎలా చూస్తున్నారు అలాగే అమ్మనే మామని కూడా మీరు చూడండి. ఆ గుణం ఉండాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఎస్తేరు ప్రేమించాడు కానీ ఆయన ఎస్తేరు పెంచాడు కానీ శరీరానుసారంగా పెంచాడు, ఆత్మానుసారంగా ఆయన కంటే ఎక్కువ పెరిగినాడు. అంటే ఎక్కువ పెరిగినాడు అర్థం ఏంటి? ఆయనకు తెలియని విషయాలు కూడా ఆయనకు తెలుసు. అది ఆయనకు తెలియని విషయాలు, భక్తిలో నిష్ట కలిగి ఉండడం ఆయనకు తెలుసు. ఎవరికి? పొత్తులే. భక్తిలో నిష్టగా ఉండడం తెలుసు కానీ యూదులు అంటే చాలా నిష్టగా ఉంటారండి, అది తెలుసు. కానీ ఆత్మ
ఎలా జీవించాలో ఆత్మీయ తెలివితేటలు లేవు. ఆమె కంటే పెద్దవాడు, ఆమె శరీరానుసారంగా పోషించాడు, పెంచాడు, కానీ ఆత్మానుసారంగా ఆమెని పెంచే కెపాసిటీ ఆయన లేదు. కానీ ఆమె పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి పెరుగుతున్న పెట్టాలి. పరిశుద్ధాత్మ కలిగాక పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటుంది? దేవుడిని అంగీకరించాలి. దేవుడు మనం అంగీకరిస్తే ఆయన పిల్లలకి అధికారం మనకి ఇస్తారు. ఆయన పిల్లలు మనం అయ్యాము అంటే ఆయన ఆత్మతో మనం నడిపిస్తారు. ఇది రహస్యం. అర్థమైందా? దేవుడు మనం ఏదైనా అంగీకరించాలి. ఆయన నన్ను రక్షించడానికి భూమి మీద వచ్చాడు, ఆయన తన ప్రాణాలు పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. గతంలో ఆయన పెట్టిన ఆయన కొరకు నేను జీవించాలని ఏ వ్యక్తి అయితే మనస్ఫూర్తిగా ప్రభువుని అంగీకరించారో, ప్రభు కొరకు జీవించాలని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారు అని వాక్యం చెప్తుంది. యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చెప్తుంది. చదువుతుంది, చాలా టైం అయిపోతుంది. అయితే ఆ పిల్లలకి అధికారం పొందిన తర్వాత ఆయన పిల్లలకి ఏం ఇచ్చాడు? ఆయన తన ఆత్మని ఇచ్చాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారో అందరూ దేవుని కుమారులు అనబడ్డారు. అంటే కుమారులు మాత్రమే కాదు, కుమార్తెలు కూడా అనబడతారని రాయాలి కదా, రాయలేదు మాకే. అలాగే కుమార్తె నడిపించాలని కాదు. దేవుడికి స్త్రీ అని పురుషుడని లెక్కభేదం ఉండదండి. మనుషులు పెట్టి అని దేవుడు పెట్టలేదు. ఆయన స్త్రీ పురుషుడనే భేదం ఆయన లేదండి. అయితే ఆయన ఆత్మ చేత నడిపించబడాలి. ఆయన పిల్లలైతే కనుక నేను ఆయన బిడ్డని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన ఆత్మ నడిపింపు లేకపోతే ఆయన బిడ్డని నేను చెప్పుకున్న అమ్మలు ఎవరు కూడా మనం చెప్పుకుంటాం. ఆయన చెప్పాలి కదా, మా అన్న అంటే నా కూతురు అని చెప్పాలి కదా, చెప్పలేవుదా? నువ్వు ఎవరు పెట్టావు అమ్మ అంటే దేవుడు పెట్టాడే మనం చెప్తాం. అయితే నా కూతురు ఆయన కూడా చెప్పాలి కదా మన గురించి. మన రక్త సంబంధాలు చెప్తారా మనతో, మన గురించి అయినా చెప్పండి. అది ప్రభువా నీ బిడ్డ కాకపోతే నేను అందరికీ చూసాను, నీ బిడ్డ కాకపోతే నేను అందరికీ వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బాగా చేస్తున్నాను, అవి ఇస్తున్నాను, ఇవి ఇస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఇవన్నీ నీ బిడ్డ కాబట్టే కదా చేస్తున్నాను అంటే అన్నీ చేస్తున్నావు కదా, నీకు నాకు సంబంధం లేదమ్మా. సంబంధం ఉండాలి. మన తండ్రి అయితే తండ్రితో మనకు రిలేషన్ ఉండాలి. ఆ ఇంట్లో మనం ఉండాలి, ఆ ఇంట్లో మనం తిరగాలి, తండ్రి మనకు చెప్పే ప్రతి పని మనం చేయాలి, ఆయన మాటకు మనం లోపడాలి, విధేయత చూపించాలి, మనకి మనం తగ్గించుకోవాలని హెచ్చరించాలి. అవన్నీ చేస్తున్నామా? ప్రతి దినం మనతో మాట్లాడుతున్నామా? ఈ రోజు సెల్ ఫోన్ ఎక్కువైపోయింది. ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కువ ఎవరితో గడుపుతున్నారు మనిషి అంటే సెల్తో గడుపుతున్నారు. అవునా కాదా? నీ పాట తగ్గుతూ నువ్వు ఎంతసేపు గడిపావు అంటే నువ్వు నిమిషాల్లో చెప్తావు, నువ్వు సెల్తో ఎంతసేపు గడిపావు అంటే గంటల్లో చెప్తావు. ప్రతి ఒక్క జీవితంలో సెల్ ఫోన్
ఖాళీగా ఉంటే చక్కగా దేవుడిని స్తుతించుకో, ఖాళీగా ఉంటే చక్కగా దేవుడిని ప్రార్థించుకో, ఖాళీగా ఉంటే చక్కగా దేవుడి వాక్యాన్ని చదువుకో, ధ్యానించుకో. నీకు ఆత్మీయ బలం వస్తుంది, శరీర శక్తి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అభిషేకంతో నింపబడతావు, ఆత్మతో నడిపించబడతావు. దేవుడితో పెట్టుకో కనెక్షన్. ఆమె దేవుడితో పెట్టుకున్న కనెక్షన్, ఆయన భక్తులు కానీ దేవుడితో సరైన కనెక్షన్ లేదండి. ఆమె దేవుడు జ్ఞానం ఇచ్చాడండి. దేవుడు ఇచ్చే జ్ఞానం అంటే చాలా ఇంపుగా ఉంటుందండి, చాలా సువాసనకరంగా ఉంటాయి మాటలు. అబ్బా ఎంత చక్కగా చెప్పారండి, ఎంత చక్కగా మాట్లాడారండి. మనం మాట్లాడే విధానం కూడా చక్కగా ఉంటుంది. మన పాటలో ఒక శక్తి విడుదల అవుతుంది. మనం ఎక్కడే ఉండొచ్చు, బయట ఎంతో దూరాన్ని ఉంటుంది, అంత దూరాన్ని వినిపిస్తుంది మన మాట. ఈరోజు ఇక్కడ మనం రికార్డ్ చేస్తున్నాము, ఈ వాక్యం ఇప్పుడు ఎంతో దూరం ప్రయాణం చేసుకెళ్తుందండి. అది ఎప్పుడో రాసి పెట్టాడండి దేవుడిలో. వాక్యం వేగంగా పరిగెత్తుతున్న వాక్యం ఇందులో రాసి పెట్టబడి ఉంది. ఆ వాక్యం చదివినప్పుడల్లా నేను చిన్న వయసు నుంచి చదివిన కనుక నేను అనుకునేదాన్ని, వాక్యం ఎలా పరిగెడుతుంది, బహు వేగంగా పరిగెడుతుందని రాయబడింది. అది రాయబడింది అంటే తప్పకుండా చదువుతుంది. ఇది ఎలా పరిగెడుతుంది తెలియదు నాకు. ఇప్పుడు తెలుస్తుంది నాకు, ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనం వాక్యం రికార్డ్ చేస్తే దేశానికి పరిగెడుతుందా లేదండి? కొన్ని దేశాలకు పరిగెత్తుతుంది, నిమిషాలు వెళ్ళిపోతుంది. మనం ఇదంతా కలిపి ఒక అరగంట చేస్తాము. ఇది అప్లోడ్ చేసి పెట్టేటప్పటికి వెంటనే వచ్చేస్తాయండి. ఎంతమంది చూసారో అందులో వస్తూ ఉంటుంది. ఒకటే ప్రార్థిస్తారు, ప్రభా అనేక మంది దగ్గర ఇది వెళ్ళాలని, వాళ్ళు వినాలి, చూడాలి, వాళ్ళందరూ రక్షించబడాలి, వాళ్ళ మార్గం పొందుకోవాలి, వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరగాలండి. ఈ వాక్యం ఉదాహరణ ఆయన ఎంతమంది నుండి అవసరం అవుతుంది, వాళ్ళందరికీ చేరేటట్టుగా సహాయం చేయాలి. ప్రార్థిస్తూ ఉంటాను. వచ్చిన మీరు, వింటున్న మీరు ఎంతమందికి మీరు దీన్ని షేర్ చేయగలుగుతున్నారు చెప్పండి. షేర్ చేస్తారు మీరు ఎవరికైనా? ఎంతమందితో సబ్స్క్రైబ్ చేయించారు మీరు? చేపిస్తున్నారా? అది మీ బాధ్యత. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో, ఎంతమందితో సబ్స్క్రైబ్ చేపిస్తారో వాళ్ళందరికీ మీరు పే చేస్తాడు. నేను చేసే పని నేను చేస్తాను, మీరు చేసే పని మీరు చెయ్యాలి. మీరు వాళ్ళకి పే చేసినట్టు జరుగుతుంది. మీరు తిన్న ఆహారం వాళ్ళకు కూడా పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే మీకు మంచి ఆహారం దొరుకుతుంది, మంచిదే. ఇటు ఆహారం లేని వాళ్ళ పరిస్థితి కూడా మీరు ఆలోచించాలి కదా. ఎందుకు మనం కష్టపడి మనం వీడియో చేస్తున్నాము? అనేక మంది దగ్గర దీన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఆత్మీయ వెలుగు పొందాలండి. అయితే ఎస్తేర్కి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ప్రభువు గురించి పొందుకున్నాను. మీరు ఎవరికైతే జ్ఞానం పొందుగా ఉంటే నా నగరం నేను ఇస్తాను, ఎవరికి గడ్డలు ధారాళంగా నేను ఇస్తానంటున్నాడు ఆయన. భూ సంబంధించిన జ్ఞానం చిన్న వయసు నుంచి ప్రతి పిల్లలకి వచ్చేస్తుందంట. అది వేరండి. దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునే జ్ఞానం వేరండి. దేవుడి దగ్గర నుంచి మనం జ్ఞానం పొందుకుంటే చాలా ఇంపుగా
ఏలి అంటేనే అగ్ని అని పేరండి. అలాగే ఉండేవారు ఆయన కూడా. అంతలాంటి దైవజనుడండి మా ఆత్మీయ తండ్రి గారు. కానీ ఆయనకి నేనంటే చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళందరూ ప్రార్థనలలో నేను పుట్టాను కనుక నేనంటే చాలా ప్రేమ. కానీ నాకు ఆయన అంటే చాలా భయం. ఎందుకో సత్యర్థాన్ని కాదు, గౌరవంతో కూడిన భయం. గౌరవంతో కూడిన భయం. అందుకే ఆయనతో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఆయన ఏదైనా చెప్తే పెట్టో తప్ప తిరిగి ఆయన ప్రశ్న వేయడం కానీ అడగడం కానీ అలా చేయాలని చాలా భయం. మళ్ళీ మా పాస్టర్ గారితో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని. ఎన్ని గంటలైనా ఒక దగ్గర కూర్చొని మాట్లాడేదాన్ని. ఇద్దరు దేవుడి గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఒకళ్ళ దర్శనాలు ఒకళ్ళను అవన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. చాలా ఆనందంగా సంతోషంగా అనిపించేది. నాకు తెలిసి నేను చెప్తే ఆవిడ తెలిసి ఆవిడ చెప్పినప్పుడు ఒకరికొకరు మేము అలాగా నా ఆవిడకి పనిచేసి ఆవిడ నాకు పనిచేసి అయినప్పటికైనా కూడా మాకు మీ దగ్గర ఒక మాట అనేవాళ్ళు. నేను ఏదైనా మాట్లాడితే ఆవిడ మీరు చెప్పడం అని నాకు భయం వేసింది. చెప్పాను వాళ్ళు చెప్పండి అని ఒక మాట. ప్రవక్త నోరు తెలిస్తే ఊరికి మాట్లాడు. ప్రభు ఏదో వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతున్నాడని అర్థం. అమ్మాయి మాట్లాడితే ఊరికి మాట్లాడు. ప్రభు ఏదో వాళ్ళ ద్వారా మనతో మాట్లాడుతున్నారు అని అది చెప్పి ఆయన ఆగిపోయి ఆవిడ కూడా మాట్లాడుతాయి. ఏం చెప్పే మాట ఎంత వినిపిస్తున్నారంటే మా పాస్టర్ గారు అని. అసలు ఆయన అంటే మాకు ఎంత గౌరవం, ఎంత ప్రేమ, ఇంతలాగా మేము ఆయన అంటే భయభక్తులు వెళ్ళుకుంటాం కదా. కానీ నా మాటకి వినిపిస్తున్నారేంటి అని నాకు అనిపించేదండి. ఎందుకని ఆయన వినిపించారో తెలుసా? నాలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని ఆయన వింటం కనుక వినిపించారు. అది దేవుని స్వరమేదో మనసు స్వరమేదో గ్రహించినప్పుడే ఆ వినే స్వరాన్ని దైవజనుడు. అది కూడా మాట కూడా తెలియాలి. దైవజనుడు అంటే అందరికీ దేవుని స్వరమే తెలిసిపోతారు కాదు. చాలా మంది దైవజనులకి సంబంధించిన విషయాలు ఇష్టమైపోతున్నాయండి. ఈరోజు మనకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారని బాగుపడుతున్నారు విశ్వాసం. ఇంకా అందరూ మామయ్య అంటారు, ఎవరో చెప్తున్నారు, ఎంతసేపు అడిగి చెప్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ స్థానం మీరు చూడండి అంటున్నారు. నా దగ్గర కంప్లైంట్ వస్తే వాళ్ళు అలాగా వెళ్ళాలని ఎవరెవరి కోసం చెప్తారు. నాకు వచ్చి వాళ్ళు అందరి సంగతి అలా ఉంటుంది, ఈ స్థానం మీరు చూడండి అంటున్నారు. ఎందుకు టైం వేస్ట్ మీకు? వాళ్ళ అక్కడైతే అలా వచ్చారండి. వాళ్ళ జీవితాలు జీవించినప్పుడు మీరు చెప్తే వాళ్ళు ఎక్కడ కదా ఎందుకు పాల్గొనడం మీకు? మీ టైం వేస్ట్. మీరు ఎవరండి? మీరు ఆయన ఆటలో వెళ్తున్నట్టు ఎవరండి? మీరు చేస్తున్నారు కదా, చెయ్యండి. మీ పని చెయ్యండి. ఆడపడలేదు మీకు. అవునా కదా? మరి ఎందుకంటే ఆడపడలేదు అంటే అలా చేయకుండా ఇలా చేయకుండా అది కదా. ఆయన్ని ఎందుకండి మీరు తీర్పు తీర్చొద్దు, అప్పుడు మీరు తీర్పు తీర్చబడాలి. ఎందుకంటే గురించి మాకు అవన్నీ టైం వేస్ట్. అయితే ఆమె దేవుడి గురించి పొందుకుంది. భక్త కూడా పొందుకుంది. కానీ ఆమె ఎవరికి ఆమె పొందుకున్న సంగతి ఎవరికి తెలియక ఎవరికి తెలిసింది అంటే ఆమె రాణిగా సెలెక్ట్ చేయబడినప్పుడు పరిశుద్ధాత్ముడు తెలిసింది ఆమె గురించి. ఎంతమంది స్త్రీలు సూచన పాటకు వచ్చారు కానీ ఎవరిలోని ఇలాంటి మాటలు లేదు. ఈమె నోట్లో చేతి ప్రత్యేకమైన మాటలు ఇలాంటి మాటలు వస్తున్నాయేంటి? ఇలాంటి మాటలు ఎక్కడ లేదు. ఎంతమంది స్త్రీలు వచ్చారు, అందమైన వాళ్ళు వచ్చారు. అందమంటే భూ సంబంధించిన అందం ఒకటే కాదండి, ఆత్మీయ సౌందర్యం ఉంటుంది. ఆ ఆత్మీయ సౌందర్యంలో కలిగి వచ్చారండి. ఆత్మీయ సౌందర్యం ఉన్నది. అది బుద్ధి జ్ఞానం లేదండి, వివేకం లేదు. వివేకం లేని సుందర స్త్రీ పదిముకున్న బంగారు అభివాడు అంటున్నాడు సొలొమోను గారు. సుందరమైన స్త్రీ కానీ ఏం లేదట,
వివేకం లేదంటే నా అర్థం ఏంటి? దుష్టత్వాన్ని విడిచిపెట్టలేదు. దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే ఎంత అందాలో ఒక దగ్గరున్నా కూడా వేస్ట్ అయింది. పందెంటి ఏంటి? మార్గస్తులు ఏంటి? ఆ 10 చేతులు ఉంటే 10 తీసుకెళ్ళి ఎక్కడ పెడితే ఆ లోపల రోజులో ఉంచుతుంది. 10 ఎక్కడ పెడుతున్నాయి? ముందు పట్టుకెళ్ళి దానికి ఇష్టమైంది ఏంటంటే ఆహారం. మా చిన్నప్పుడు బాగా ఉండే పనులు దేవుడి స్వామి కాపాడాలి అని చేసిన బాగా